వాట్ ఈజ్ అంబేద్కరిజం అని అంటే, కులము అనేటటువంటి దాన్ని మోస్ట్ సైంటిఫిక్ ఫామ్ లోపల ఇప్పటి వరకు ఎవ్వరూ చెయ్యనటువంటి ఒక అధ్యయనం చేస్తే, ఆ అధ్యయనం చేసినటువంటి మెథడాలజీ పేరు అంబేద్కరిజం. మెథడాలజీ పేరు అంబేద్కరిజం. మీకు ఏదైనా జబ్బు వచ్చింది, ఆ జబ్బు ఏం జబ్బు అనేది మీకు తెలియదు. అంటే నేను చాలామంది పేషెంట్స్ రిలేటివ్స్ లోపల చూసినప్పుడు వాళ్ళకు ఎక్కడో ఇక్కడ పెయిన్ వస్తుంది. సరే పెయిన్ వచ్చింది కదా అని హాస్పిటల్కి పోతాం. హాస్పిటల్కి పోయిన తర్వాత డాక్టరు నార్మల్ అయి ఉండొచ్చు అని చెప్పి ఒక 3 రోజులు చూద్దామని ఏవో మెడిసిన్ రాస్తారు. అవి వేసిన కొద్దీ ఇంకెక్కువ అవుతుంటుంది నీ పెయిన్. 3 రోజులు ఆగే పరిస్థితి కూడా లేదు. 2వ రోజే మళ్ళీ డాక్టర్ కాడికి పోయి, అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు అని అంటే నీ బాడీని ఎగ్జామినేషన్కు పంపుతాడు. వీ కాల్ ఇట్ యాజ్ డయాగ్నోసిస్. డయాగ్నోసైజ్ చేస్తారు. ఎగ్జామినేషన్, పరీక్ష చేయాలి, నీ శరీరాన్ని పరీక్ష చేయాలి. పరీక్ష చేస్తే అప్పుడు సమస్య ఏంటి అనేటటువంటి విషయం తెలుస్తుంది. అయితే నువ్వేం చెప్తావు? ఈడ నొప్పి వస్తుంది, ఈడ నొప్పి వస్తుంది అని చెప్తావు. నొప్పి అనేది కాన్సిక్వెన్స్, నొప్పి అనేది సమస్య కాదు. కాన్సిక్వెన్స్ని ఏమనొచ్చు తెలుగులో? పర్యవసానం. కాన్సిక్వెన్స్ అని అంటే పర్యవసానం. పర్యవసానానికి వెనక అసలు కారణం ఉంటుంది. అయితే డాక్టర్లు ఈ నొప్పికి మందు ఇయ్యరు, ఆ రూట్ ఆఫ్ ప్రాబ్లంకు మందు ఇస్తాడు. అంటే రూట్ ఆఫ్ ప్రాబ్లమ్ని మనం అర్థం చేసుకోకుండా ఒకవేళ నువ్వు ఏదైనా మందిస్తే ఆ మందు ప్రభావము మరొక కాన్సిక్వెన్స్ కావచ్చు. ఈ కాన్సిక్వెన్స్ని డీల్ చేయటం కొరకు నీకు మెడిసిన్ ఇస్తే, ఆ ఇచ్చినటువంటి మెడిసిన్ ఈ కాన్సిక్వెన్స్ కాకుండా ఇంకో కాన్సిక్వెన్స్ని తీసుకొని రావచ్చు, మరో పర్యవసానం జరగవచ్చు. సింపుల్గా బాగా తెలవాలి అని అంటే మీకు రోజు అర్థమైన భాషలు, మనకు రోజు ఉండేటటువంటి సమస్యలకు చంద్రబాబు నాయుడు కారణం అనుకొని మనం జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం. నొప్పి తగ్గొచ్చు, పెరగొచ్చు, లేకపోతే అట్లనే ఉండొచ్చు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ మనం ఏం చేస్తాం? నొప్పి తగ్గట్లేదు అని ఈసారి బాబు గారికి ఓటేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మళ్ళీ నొప్పి తగ్గొచ్చు, మళ్ళీ నొప్పి పెరగొచ్చు, లేదా నొప్పి కాన్స్టాంట్గా ఉండొచ్చు. అయితే మీకున్న పరిజ్ఞానపు స్థాయి లోపల సమస్యని మీరు అనుభవిస్తున్న వాళ్ళు, ఈ నొప్పిని మీరు అనుభవిస్తున్న వాళ్ళు, నొప్పికి రాజకీయాలు కారణము, ఆ రాజకీయాల్ని నడిపేటటువంటి వాళ్ళు ఒక డాక్టర్ లాంటోడు, బికాస్ హీ డీల్స్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ రైట్. అంటే మనుషులు, సమాజానికి సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని తీర్చేవాడు రాజకీయ నాయకుడు. డాక్టర్ ఏంది? శరీరానికి వచ్చేటటువంటి సమస్యల్ని తీర్చేవాడు డాక్టర్. సో అసలు మొత్తం సమాజానికే జబ్బు బట్టి ఉంటే ఆ జబ్బు ఏంటి అని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎగ్జామిన్ చేయాలి కదా, నువ్వు పరిశోధన చేయాలి కదా, డయాగ్నోసైజ్ చేయాలి కదా. డయాగ్నోసైజ్ చేస్తే సమస్య ఏంటిది, సమస్యకు ఉండేటటువంటి కారణాలు ఏంటి అనేటటువంటి విషయం అర్థమవుతుంది. అయితే ఈ దేశం లోపల ఒక వ్యక్తికి లేదా ఒక సమూహానికి, ఇంకొక సమూహానికి, మరో సమూహానికి, మరో సమూహానికి, మరో సమూహానికి ఉండేటటువంటి సమస్యల పట్ల అనేక మంది మాట్లాడిర్రు, అనేక మంది ఏవో పరిశోధనలు చేసిర్రు, ఎగ్జామైన్ చేసిర్రు, డయాగ్నోసైజ్ చేశారు. కానీ మొదటిసారి భారతదేశపు చరిత్ర లోపల ఒక మనిషి, ఒక సమూహము, మరో సమూహం కాకుండా మొత్తం ఈ దేశంలో ఉండేటటువంటి మనిషికి ఉండేటటువంటి సమస్య ఏంటిది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు అంబేద్కర్. ఫస్ట్ టైం ఈజ్ ద మ్యాన్ హూ ఐడెంటిఫైడ్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ యూ, మీ అండ్ సమ్ గ్రూప్ ఆఫ్ ద పీపుల్.
ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్. అసలు మానవుడు అనేటటువంటి వాడికి ఈ దేశంలో పుడితే వాడికి ఉండేటటువంటి సమస్య ఏంటిది, ఆ జబ్బు ఏంటిది అనే దాన్ని తెలుసుకోవడం కొరకు ఈయన చేసినటువంటి ఎగ్జామినేషను డయాగ్నసిస్ తోటి ఈ విషయము తెలిసింది. డయాగ్నసిస్ రిపోర్ట్ ఇచ్చినటువంటి రిజల్ట్, మీ దగ్గర డయాగ్నసిస్ రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ లోపల వచ్చినటువంటి రిజల్ట్ ఏంటిది అని అంటే, కాస్ట్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. కాస్ట్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. టు సే ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్, కోట్ ఆన్ కోట్, caste is a monster if you turn in any direction. If you turn in any direction, there is a monster. The monster is caste. Unless killing the caste or the monster, there is no solution to the man of India. So please try to understand my point.